సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక బెస్ట్ స్కాల్పింగ్ స్ట్రాటజీ గురించి అయితే చెప్పబోతున్నా. అంటే బ్రో, మనము 920 ఈఎంఐ ని యూజ్ చేసి స్కాల్పింగ్ అనేది ఎట్లా చేయాలో మీకు చూపిస్తా. సో మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో, జాగ్రత్తగా అయితే చూడండి. ఎందుకంటే బ్రో, ఇప్పుడు నేను చెప్పబోయే స్ట్రాటజీలో మీకు ఎట్లుంటదంటే చూడండి. ఒకవేళ మీరు స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, చాలా చిన్న స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. అదే టార్గెట్ వస్తే మాత్రం చాలా పెద్ద పెద్ద టార్గెట్స్ అనేవి తీసుకోవచ్చు. సో ఎట్లా తీసుకోవాలి, మనం స్టాప్ లాస్ ని ఎట్లా మినిమైజ్ చేయాలి అండ్ ఎట్లా స్కాల్ప్ చేయాలనేది మొత్తం కంప్లీట్ గా మీకు ప్రాక్టికల్ గా చూపిస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో, సో గైస్, మనము స్కాల్పింగ్ చేస్తే వన్ డే లో మనం ఏం చేస్తాం, 5 స్కాల్ప్స్ అని, 10 స్కాల్ప్స్ లేదా 20 స్కాల్ప్స్ కూడా చేస్తుంటాం. సో ఎట్ ది ఎండ్ ఏమైతుంది, మనం ఎంతైతే ప్రాఫిట్ చేస్తామో ఆ ప్రాఫిట్ మొత్తం మనము బ్రోకరేజ్ చార్జెస్ కి అయితే పే చేసేస్తాం అన్నట్టు. అంటే చార్జెస్ కూడా తగులుతాయి, మనం చేసిన ప్రాఫిట్ మొత్తం చార్జెస్ కే పోతాయి. అందుకోసం మీకు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ స్కాల్పింగ్ స్ట్రాటజీని మనము ఏ ప్లాట్ఫామ్ లో యూస్ చేయాలో ఒక మంచి ప్లాట్ఫామ్ కూడా సజెస్ట్ చేస్తా. దాంట్లో ఏంటంటే బ్రో, మీకు చిన్న ప్లాన్ ఉంటది అన్నట్టు. ఆ ప్లాన్ తీసుకుంటే మనకు ఎక్దమ్ జీరో బ్రోకరేజ్ అనేది అవుతుంది. అండ్ ఆ ప్లాన్ కూడా మన సబ్స్క్రైబర్స్ కోసం చాలా చీప్ ప్రైస్ కి అయితే వస్తుంది అన్నట్టు గైస్. ఓకేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో, మీకు చాలా అంటే చాలా నచ్చబోతుంది ఈ వీడియో. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇప్పుడు నేను ఈ ప్లాట్ఫామ్ అయితే ఓపెన్ చేసుకున్నా. సో ఈ ప్లాట్ఫామ్ నేమ్ వచ్చేసి గైస్ లెమన్ ప్లాట్ఫామ్ అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ నేను స్కాల్పర్ మోడ్ అయితే ఓపెన్ చేసుకున్నా. సో దీంట్లో మనకు స్కాల్పర్ మోడ్ కూడా ఉంటది అన్నట్టు గైస్. మన మొబైల్ తోనే స్కాల్పింగ్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఏంటంటే 920 ఈఎంఐ ని యూజ్ చేసి స్కాల్పింగ్ స్ట్రాటజీని అయితే చూసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే, మనం 920 ఈఎంఐ అయితే యాడ్ చేసుకున్నాం. సో ఇక్కడ మీకు ఈ కింద చార్ట్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మన ప్రీమియం చార్ట్, ఈ పైన వచ్చేసి మన నిఫ్టీ 50 చార్ట్ గైస్. సో ఇక్కడ ఏం చేస్తా అంటే, నేను ప్రీమియం చార్ట్ ని ఈ విధంగా కిందికి అయితే చేసేస్తా, ఎందుకంటే మీకు నిఫ్టీ చార్ట్ లో చూపిస్తా, సరేనా, మెయిన్ చార్ట్ లో. సో ఇక్కడైతే నేను ఏం చేస్తా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 920 ఈఎంఐ అయితే యాడ్ చేసుకుంటా. యాడ్ చేసుకోవడానికి ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు ఈ ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటా. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి ఇండికేటర్ సెక్షన్ ఉంటది బ్రో. దాని తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు ఈఎంఐ క్రాస్ అని ఈ విధంగా అయితే చూడండి కనిపిస్తుంది. అంటే మనకు దీంట్లో ఇంకోటి ఏంటంటే, మనం మాన్యువల్ గా యాడ్ చేసుకునే అవసరం లేదు 920 ఈఎంఐ ని. ఇక్కడ ఆటోమేటిక్లీ యాడ్ అయ్యి ఉంటది మనకు. జస్ట్ ఈఎంఐ క్రాస్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసుకుంటే మనకు ఇక్కడైతే మన ఈ ఇండికేటర్ అనేది ఇక్కడైతే యాడ్ అయిపోతుంది. చూసుకోవచ్చు బ్రో, ఇక్కడైతే మనకు ఈ ఇండికేటర్ వచ్చేసి యాడ్ అయితే అయిపోయింది, సరేనా. అండ్ గైస్, ఇక్కడ మనకు ఇంకోటి ఏంటంటే బ్రో, మనము మాన్యువల్ గా యాడ్ చేసుకున్నాం అనుకోండి 920 ఈఎంఐ ని యాడ్ చేసుకుంటే ఏంటంటే బ్రో, ఇక్కడ మనకు మాన్యువల్ గా ట్రేడ్స్ ఏంటంటే ఎక్కడ బ్రేక్అవుట్ వేసింది, ఎక్కడ బ్రేక్ డౌన్ చేసింది అనేది మనము ఫైండ్ చేయాల్సి వస్తుంది. బట్ దీంట్లో ఏంటంటే మనకు చూసుకోవచ్చు, మనకి ఇక్కడ ఆటోమేటిక్లీ ఎప్పుడు సేల్ సైడ్ తీసుకోవాలి, ఎప్పుడు బై సైడ్ ఎంట్రీ తీసుకోవాలి అనేది ఇక్కడ ఈ విధంగా మనకు సిగ్నల్స్ అనేది ఇస్తూ ఉంటది. సో ఈ సిగ్నల్ చూసుకొని మనము సింపుల్ గా అయితే మనం ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంత ఈజీగా అయితే ఉంటది ఈ ప్లాట్ఫామ్ లో, సరేనా. సో ఇక్కడ మనము ఇప్పుడు ఏంటంటే, నేను టైం ఫ్రేమ్ అయితే చేంజ్ చేసుకుంటా. సో టైం ఫ్రేమ్ ని చేంజ్ చేయడానికి మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని, సో దాని తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే రేంజ్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు చాలా టైం ఫ్రేమ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే 5 సెకండ్ టైం ఫ్రేమ్ కూడా ఉంటది బ్రో, సరేనా. మనకు వేరే ప్లాట్ఫామ్స్ లో ఇలాంటి ఇంత చిన్న టైం ఫ్రేమ్ అనేది చూడండి కనిపించదు. ఎందుకంటే బ్రో, మనకి ఎంత చిన్న టైం ఫ్రేమ్ ఉంటే మనము అంత యాక్యురేట్ గా మనం అంత పిన్ పాయింట్ ఎంట్రీస్ అనేవి తీసుకోవచ్చు. సో ఎట్లా తీసుకోవాలనేది చూపిస్తా. ఇప్పుడు 5 మినిట్ టైం ఫ్రేమ్ ఉంది కదా బ్రో, ఇక్కడైతే సింపుల్ ఇప్పుడు ఏం చేస్తా అంటే, నేను మీకు చూపిస్తా చూడండి. ఇగో గైస్, ఇక్కడ చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్లీ ఇక్కడైతే మనకు ఒక సేల్ సైడ్ ఎంట్రీ తీసుకోమని చూపిస్తున్నాడు. సో మనకు ఇప్పుడు ఎంట్రీ ఎట్లా తీసుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఈ స్ట్రాటజీని బట్టి అంటే, సింపుల్ గైస్, ఎప్పుడైతే మార్కెట్ ఈ 915 ఈఎంఐ అయితే బ్రేక్ డౌన్ చేస్తుందో, బ్రేక్ డౌన్ చేయంగానే ఇక్కడ మీకు సేల్ సైడ్ ఎంట్రీ తీసుకోండి అని చూపించేస్తుంది. చూసుకోవచ్చు, ఇక్కడ బ్రేక్ డౌన్ చేయంగానే మనకి ఇక్కడ మార్కెట్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు ఇగో ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గర చూసుకోవచ్చు, ఈ క్యాండిల్ దగ్గర మనకు ఎంట్రీ తీసుకోమని ఈ విధంగా మనకు చూపించేసింది. ఓకేనా? సింపుల్ ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ నేను ఏం చేసిన, ఇప్పుడు ఒక సేల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నా, చూపిస్తా మీకు. సో మనము స్టాప్ లాస్ ని కూడా ఎట్లా మినిమైజ్ చేసుకోవాలో చూపిస్తా, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను సింపుల్ ఒక సేల్ సైడ్ ఒక ఎంట్రీ తీసుకున్నా అనుకుందాం. లైక్ ఇక్కడికి వెళ్ళి నేను ఈ విధంగా డ్రాయింగ్ టూల్ లకు వెళ్ళి, సో ఇక్కడ ఏం చేస్తా అంటే నేను, సో ఇక్కడ ఒక షార్ట్ పొజిషన్ తీసుకున్నా అనుకుందాం. ఎగ్జాక్ట్లీ ఇగో ఈ క్యాండిల్ దగ్గర చూపిస్తుంది కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. నా స్టాప్ లాస్ వచ్చేసి ఎక్కడ పెట్టుకుంటా అంటే, సింపుల్ గా నేను ఏం చేస్తా, ఈఎంఐ కి పైన అయితే పెట్టేసుకుంటా. ఓకేనా? ఈఎంఐ పైన అయితే పెట్టేసుకుంటా లైక్ దిస్. ఇగో ఇక్కడ ఈఎంఐ టచ్ అవుతుంది కాబట్టి ఈఎంఐ పైన పెట్టుకుంటా. ఓకేనా? సో ఇక టార్గెట్ ఎక్కడ పెట్టుకుంటా అంటే, మళ్ళీ ఈఎంఐ ఎప్పుడైతే క్రాస్ ఓవర్ ఇస్తుందో అక్కడి వరకు వెయిట్ చేస్తా, లేదంటే నేను 1:3 అట్లా క్యాప్చర్ చేసుకొని వెయిట్ చేస్తా. చూసుకోవచ్చు బ్రో, ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఎక్కడన్నా మనకు బై సిగ్నల్ ఇచ్చిందా, ఇవ్వలేదు. అంటే చూసుకోవచ్చు ఎంత పెద్ద ట్రేడ్ రావచ్చు ఇక్కడ సింపుల్ గా.
నేను మీకు ఇప్పుడు స్టాప్ లాస్ కూడా ఎట్లా మినిమైజ్ చేసుకోవాలో కూడా చూపిస్తా, డోంట్ వరీ. ఓకేనా? ఎగ్జాంపుల్ కోసం ఇగో ఇంత వరకు వచ్చింది మార్కెట్. ఇప్పటికి కూడా మనకు చూసుకోవచ్చు మార్కెట్ ఈ రోజు కూడా మొత్తం సేల్ సైడే ఉండే కాబట్టి ఈ రోజు మూవ్‌మెంట్ కూడా మనం క్యాప్చర్ చేస్తుండే ఈ చిన్న ఈఎంఐ క్రాస్ స్ట్రాటజీని యూజ్ చేసి. నేను మీకు చూపిస్తా చూడండి. మనం స్టాప్ లాస్ ఎంతొస్తుంది, టార్గెట్ ఎంతొస్తుందో కూడా మీకు చూపిస్తా. ఎగ్జాంపుల్ కోసం దీన్ని ఏం చేద్దామంటే ఈ విధంగా నేను ఎక్స్‌పాండ్ చేస్తా. సో, ఇక్కడ మొబైల్‌లో కాబట్టి అంత మనము ఏందంటే అంత ఈజీగా మేనేజ్ చేయలేగలుగుతున్నాం. అదే మనము మన ల్యాప్‌టాప్‌లో దాంట్లో ఏస్తే ఇంకా ఈజీగా ఉంటది. చూసుకోవచ్చు ఎంత బ్రో 1:16 ట్రేడ్ అనేది వచ్చింది బ్రో. మీరు ఇంత గాకుండా జస్ట్ మీరు ఒక 1:33 కూడా క్యాప్చర్ చేసుకున్నారనుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ నేను మీకు మళ్ళీ చూపిస్తా కొంచెం జూమ్ చేసుకొని. సో, కొంచెం ఇక్కడ మొబైల్‌లో చేస్తున్నా కాబట్టి సో, కొంచెం నాకు ఇక్కడ ఏందంటే చిన్నగా ఈ విధంగా మనము అడ్జస్ట్ చేయడానికైతే కొంచెం మనకు డిఫికల్ట్‌గా అయితే ఉందన్నట్టు. బట్ ఎనీవేస్ మీకు చూపిస్తా. మీరు జస్ట్ 1 ట్రేడ్‌లో మీరు 1:33 కూడా క్యాప్చర్ చేసినారనుకోండి. ఈ విధంగా మీరు 5 మినిట్ టైమ్ ఫ్రేమ్ బట్టి 1:3 ఇక్కడి వరకు పెట్టుకున్నారు బ్రో. ఇక్కడి వరకు పెట్టుకున్నారు అనుకోండి మీరు. 1:3 కాకుండా మీరు 1:3 ఇగో నెక్స్ట్ డే కూడా గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయింది కాబట్టి చాలా పెద్ద ట్రేడ్ దొరుకుతుండేది. మీరు ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తే మాత్రం. బట్ నేను మీకు ఎగ్జాంపుల్ కోసం చూస్తున్నా. మనం 5 మినిట్ టైమ్ ఫ్రేమ్ బట్టి చూసుకుంటే ఇక్కడ మీరు జస్ట్ 1:2ని పెట్టుకున్నారనుకోండి బ్రో. ఇక్కడ మీకు 1:2 పెట్టేసి చూపిస్తా. అట్‌లీస్ట్ 1:2 సరేనా? 1:2 పెట్టుకున్నాం. సో, ఇక్కడ మన స్టాప్ లాస్ ఎన్ని పాయింట్స్ వస్తుంది గైస్? 36 పాయింట్స్ వస్తుంది. సో, 36 పాయింట్స్ అంటే చాలా పెద్ద స్టాప్ లాస్ ఇది. ఓకేనా? 36 పాయింట్స్ అంటే ఇది మనకు నిఫ్టీలో చూసుకుంటే కొంచెం పెద్దగా అయిపోతది. సో, అదే టార్గెట్ చూసుకుంటే 74 పాయింట్స్ వస్తుంది. మనం టార్గెట్ ఇప్పుడు మనం ఏందంటే ఇది చేయొద్దన్నట్టు, ఎలాంటి డిస్టర్బెన్స్ చేయొద్దు. మనం స్టాప్ లాస్‌ని ఎట్లా తగ్గించుకోవాలంటే సింపుల్ గైస్ మనం ఏం చేస్తాం స్టాప్ లాస్‌ని తగ్గించుకోవడానికి. ఇప్పుడు మన ట్రేడ్ ఎక్కడ దొరుకుతుంది? ఎగ్జాక్ట్‌లీ ఈ పాయింట్ దగ్గర మన ట్రేడ్ దొరుకుతుంది. స్టాప్ లాస్ ఇక్కడ వస్తుంది మనకు. సో, ఇప్పుడు మనకు స్టాప్ లాస్ ఎన్ని పాయింట్స్ వస్తుంది? 36 పాయింట్స్ వస్తుంది కదా! సో, దీన్ని మనం మినిమైజ్ చేసుకుందాం. ఎట్లా చేయాలంటే సింపుల్‌గా మళ్ళీ మనం ఇక్కడ క్లిక్ చేసుకొని రేట్స్ పైన వెళ్లి సింపుల్‌గా ఏం చేస్తామంటే మనము మన స్టాప్ లాస్‌ని మినిమైజ్ చేస్తాం. ఎట్లా అంటే చిన్న టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్ళిపోతాం. చూసుకోవచ్చు ఇక్కడ 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లకైతే 5 సెకండ్ టైమ్ ఫ్రేమ్‌లకైతే వెళ్ళిపోయినా ఇక్కడ నేను. సో, ఇక్కడ నేను 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లకైతే వచ్చిన. ఎందుకంటే అక్కడ మనం దీని ప్లాన్ తీసుకుంటే ఏందంటే మనము చిన్న టైమ్ ఫ్రేమ్స్ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? సో, ప్లాన్ తీసుకున్న తర్వాత అందుకోసం నేను ఇక్కడ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ బట్టి మీకు మినిమైజ్ చేసి చూపిస్తా. మీరు ఇంకా చిన్నగా చేసుకోవచ్చు బ్రో. ఇంకా స్టాప్ లాస్‌ని ఇంకా చిన్నగా చేయొచ్చు. మీరు ఎంత చిన్న టైమ్ ఫ్రేమ్ ఉంటే అంత చిన్నగా చేసుకోవచ్చు. చూసుకోవచ్చు మన ఎంట్రీ ఎక్కడైంది బ్రో? ఇగో ఎగ్జాక్ట్‌లీ మీకు చూపిస్తా చూడండి. ఇగో ఎంట్రీ పాయింట్ ఇగో ఇక్కడ మన ఎంట్రీ అయింది. సో, మన స్టాప్ లాస్ ఎక్కడొస్తది అంటే మనకి ఈఎంఐ పైనైతే వస్తది. ఇది మన ఈఎంఐ కాబట్టి మనం ఏం చేస్తాం ఇగ చిన్న టైమ్ ఫ్రేమ్‌లకొచ్చి ఇగో ఈ విధంగా మనం ఏం చేస్తాం మన స్టాప్ లాస్‌నైతే కిందికి డౌన్ చేసుకొని ఇగో ఇక్కడైతే పెట్టేసుకుందాం ఎగ్జాంపుల్ కోసం. చూసుకోవచ్చు ఎన్ని పాయింట్స్ అయింది బ్రో? స్టాప్ లాస్ మనకి ఎంత అయింది? 17 పాయింట్స్ పోయి ఇక్కడ 36 పాయింట్స్ పోయి 11 పాయింట్స్ దగ్గర మన స్టాప్ లాస్ అనేది వచ్చేసింది. అదే మనం ఇంకా చిన్న టైమ్ ఫ్రేమ్ బట్టి చూస్తే మనకు పెద్ద టైమ్ ఫ్రేమ్‌లో ఎంట్రీ అనేది ఎక్కడ? ఇగో ఇక్కడైతే ఎంట్రీ దొరికింది. అదే చిన్న టైమ్ ఫ్రేమ్‌లో చూసుకోండి ఎగ్జాక్ట్‌లీ ఇక్కడనే మనకి ఎంట్రీ దొరికింది. అర్థమైతుంది కదా! ఇగో ఇక్కడనే ఎంట్రీ దొరికింది. మన స్టాప్ లాస్ కూడా ఎక్కడ ఉంటది? సింపుల్‌గా మన ఈఎంఐ పైనైతే ఉంటది. ఓకేనా? లేదంటే మీరు ఏ క్యాండిల్ అయితే మీకు బ్రేక్ డౌన్ చేసిందో అక్కడైతే పెట్టుకోవచ్చు. చూసుకోవచ్చు మన టార్గెట్ దీన్ని బట్టి చూస్తే ఎంత 1:6.5 1:6 1:2కెళ్ళి 1:6 కైతే వచ్చేసింది మన ఎంట్రీ అనేది. అర్థమైతుంది కదా బ్రో! ఇంత మనము టార్గెట్ బుక్ చేస్తుండే. మనం ఎంత స్టాప్ లాస్‌ని మినిమైజ్ చేసుకుంటే మనం అంత సేఫ్‌గా అయితే ఉంటాం. ఎప్పుడైనా సరే మనం మన క్యాపిటల్‌ని అయితే ప్రొటెక్ట్ అనేది చేసుకోవాలన్నట్టు గైస్. ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని అనుకుంటున్నా. ఈ స్ట్రాటజీ బట్టి ఈ విధంగా అయితే మనం ఎంట్రీస్ తీసుకుంటాం. ఇక్కడ మీకు నేను చెప్తున్నా కదా! ఎప్పుడు మనము ఎంట్రీ తీసుకోవాలంటే సింపుల్ ఇక్కడ మనకి ఇగో ఇక్కడ సేల్ అని ఎంట్రీ చూపిస్తుందా? ఇది ఎంట్రీ చూపియంగానే మీరు సింపుల్‌గా ఎంట్రీ తీసుకోండి మీరు పెద్ద టైమ్ ఫ్రేమ్‌లో. 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఎంట్రీ తీసుకోండి. చిన్న టైమ్ ఫ్రేమ్‌లోకొచ్చి ఇగ ఈఎంఐకి పైన మీరు పెట్టుకోవచ్చు. లేదంటే ఏ క్యాండిల్ దగ్గరైతే మీరు ఎంట్రీ తీసుకున్నారో ఆ క్యాండిల్ దగ్గర పెట్టుకుంటే ఇంకా చిన్నగా అయిపోతది మీ స్టాప్ లాస్. అర్థమైతుంది కదా! మీరు ఇంకా ఇక్కడ మనము ఈ ప్లాన్‌ని తీసుకున్న తర్వాత మీకు ప్లాన్ గూడా ఎట్లా తీసుకోవాలో చూపిస్తా. చాలా చీప్ ప్రైస్‌కైతే ఉంటది. ప్లాన్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు 5 సెకండ్స్ టైమ్ ఫ్రేమ్ గూడా యూజ్ చేసుకోవచ్చు. 10 సెకండ్స్‌లోకి వెళ్ళినారనుకోండి మీకు ఇంకా చిన్నగా అయిపోతది బ్రో మీ స్టాప్ లాసు. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే చాలా చిన్న స్టాప్ లాస్ హిట్ అయితది. అదే టార్గెట్ వచ్చిందనుకోండి మనకు, టార్గెట్ వస్తే మాత్రం పెద్ద పెద్ద టార్గెట్స్ మనం తీసుకోవచ్చు. ఇక్కడ మీ కళ్ళ ముంగటనే నేను మీకు ఎనలైసిస్ అనేవి చేసైతే చూపిస్తున్నా అన్నట్టు. సరేనా? సో, ఈ విధంగా అయితే మనము 920 ఈఎంఐని అయితే ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో, నేను మీకు ఇంట్రోలో చెప్పిన కదా బ్రో ఏదో ప్లాన్ చెప్పినావు కదా బ్రో నువ్వు స్కాల్పింగ్ చేస్తే మనము దీంట్లో బ్రోకరేజ్ అనేది చాలా అంటే జీరో బ్రోకరేజ్ అనేది అయిపోతది మనం చిన్న ప్లాన్ తీసుకుంటే అని చెప్పినావు కదా! ఆ ప్లాన్ ఏందంటే ఎక్స్‌ప్లెయిన్ చేయి బ్రో ప్లాన్ ఏందో అని మీకు ఈ డౌట్ వస్తది.
సో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సింపుల్ ఇక్కడైతే నేను హోమ్‌కి అయితే వచ్చేస్తా. హోమ్ పేజ్‌కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ట్రేడ్స్ ప్రో అని పైన ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా! దీనిపైన క్లిక్ చేసుకుంటా. దీనిపైన క్లిక్ చేసుకుంటే చూడండి బ్రో, ఇక్కడ మనకు ఏందంటే బ్రో, మీరు డైరెక్ట్‌గా ఈ లెమన్ ప్లాట్‌ఫార్మ్‌లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఈ ప్లాన్ తీసుకుంటే మీకేందంటే ఫస్ట్ మంత్ మీకు రూ. 1కి ప్లాన్ అనేది వచ్చేస్తది. జస్ట్ రూ. 1 నుంచి స్టార్ట్ ఉంటది. దాని తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి మీకు ఇక్కడ చూసుకోవచ్చు 799 కైతే ఈ ప్లాన్ అనేది వస్తది బ్రో. 799 దాని తర్వాత మీరు ఎన్ని ట్రేడ్స్ అన్నా చెయ్యని. మీకు ఎక్దమ్ జీరో బ్రోకరేజ్ అనేది ఉంటది ఇక్కడ. జీరో బ్రోకరేజ్ అనేది ఉంటది. అండ్ ఇక్కడ ఏఎంసీ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీకు చాలా ఉన్నాయి ఇక్కడ ఆఫర్స్ ఇవన్నీ ఉంటాయి అన్నట్టు మీకు. ఏఎంసీ చార్జెస్ 0 ఉంటాయి. చాలా ఉన్నాయి ఇక్కడ, మీరు చదువుకోండి ఒకసారి. సో మీరు డైరెక్ట్‌గా వెళ్లి చేసుకుంటే మీకు 799 పే చేయాల్సి అయితే వస్తది. బట్ గైస్ మీరు మన సబ్స్క్రైబర్స్ కాబట్టి నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చిన. ఆ లింక్‌తోని చేసుకుంటే ఏందంటే మీరు జస్ట్ 199 కైతే ప్లాన్ అనేది తీసుకోవచ్చు. ఫస్ట్ మంత్ మీకు రూ. 1 నుంచే స్టార్ట్ అయితది. దాని తర్వాత మీకు జస్ట్ 199 కైతే ఈ ప్లాన్ అనేది వచ్చేస్తది బ్రో. అర్థమైతుంది గదా! సో ఎంత మంచి ప్లాన్ ఉంది చూడండి. దాని తర్వాత మీరు ఎన్ని అన్నా స్కాల్ప్స్ చేయండి. నో ఇష్యూ. మీకు ఎక్దమ్ జీరో బ్రోకరేజ్ అనేది ఉంటది. జస్ట్ 199 1 మంత్‌లో పే చేస్తే. అర్థమైతుంది గదా! సో ఈ విధంగా అయితే ఉంటది బ్రో. ప్లాట్‌ఫార్మ్ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటది. వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ ప్లాన్ తీసుకొని నేను చెప్పిన విధంగా ఈ క్రాస్ ఓవర్ స్ట్రాటజీని యూజ్ చేయండి. అండ్ చిన్న టైమ్ ఫ్రేమ్‌ని యూజ్ చేసి మీ స్టాప్ లాస్‌ని ఇంకా మినిమైజ్ చేసుకొని ఇంకా మీరు పెద్ద పెద్ద టార్గెట్స్ అనేవి అచీవ్ చేయొచ్చు. సో ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. అండ్ మీకు చాలా మంచిగా నచ్చింది. ఈ ప్లాన్ గూడా నచ్చింది. ఈ ప్లాట్‌ఫార్మ్ గూడా నచ్చిందని ఆశిస్తున్నా. మన మొబైల్‌లోని ఇక్కడ స్కాల్పర్ ప్రో మోడ్‌నైతే యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. సో డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. సో థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. అండ్ గైస్ మీరు ఈ వీడియో పైన మీరు 1000 లైక్స్ కంప్లీట్ చేసినారనుకోండి బ్రో. 1000 లైక్స్ కంప్లీట్ చేస్తే దీనిపైన మీకు పార్ట్ 2 లాగా ఇంకా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా మీకు ఈ స్ట్రాటజీని. ఇంకా ఏ విధంగా యూజ్ చేయాలో నేను మీకు ప్రాక్టికల్‌గా మీకు క్యాప్చర్ చేసి చూపిస్తా మీ కళ్ళ ముంగట. 1000 లైక్స్ కంప్లీట్ చేయండి. సరేనా? సో థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.